కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్ కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిధికి మించి హెచ్ఎండీఏ డబ్బులు బదిలీ చేసిందని కోర్టు తెలిపింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ తీర్పు కాపీలో వెల్లడించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్ కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిధికి మించి హెచ్ఎండీఏ డబ్బులు బదిలీ చేసిందని కోర్టు తెలిపింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ తీర్పు కాపీలో వెల్లడించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్ కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిధికి మించి హెచ్ఎండీఏ డబ్బులు బదిలీ చేసిందని కోర్టు తెలిపింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాలని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ తీర్పు కాపీలో వెల్లడించారు. మరింత సమాచారం అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, హైకోర్టు ఆర్డర్ కాపీలో డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ కేసును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ ని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేశారు. దానిపైన విచారణ చేసి తుది తీర్పును ఇవాళ వెల్లడించింది హైకోర్టు. ఆ కాపీ కూడా, జడ్జిమెంట్ కాపీ కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కి అందింది. హైకోర్టు నుంచి వచ్చినటువంటి కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలను హైకోర్టు ప్రస్తావనకు తీసుకువచ్చింది. అందులో పరిధికి మించి హెచ్ఎండీఏ డబ్బులు బదిలీ చేసినట్లు హైకోర్టు పేర్కొన్నది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలను జరిపారు కాబట్టి దీనిపైన ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ఉందనేటువంటి కామెంట్ ని కూడా చేశారు. కేబినెట్ ఆమోదం ఎందుకంటే అప్పుడు ఎంసీసీ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, కోడ్ ఉంది. కాబట్టి కోడ్ ఉన్న క్రమంలోనే ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం తప్పనిసరి, అనివార్యం అనేటువంటి అంశాన్ని చెప్తారు. సో దాంట్లో భాగంగానే ఆమోదం లేకుండానే డబ్బులు లావాదేవీలు జరిగాయనేటువంటి చెప్పారు. ఆ తర్వాత ఈ చెల్లింపులో ఎవరెవరు లబ్ధి పొందారో ఈ అన్ని విషయాలు బయటికి రావాలంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కామెంట్ని కూడా ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి సారాంశం. సో మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తోంది, ఇందులో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి, అక్రమ లావాదేవీలు జరిగాయి. విదేశాలకు ఫెమా ఉల్లంఘనల కింద డబ్బంతా కూడా విదేశాలు ఎఫ్ఈఓ సంస్థకు చేరింది. ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఇంటెన్షనల్గానే అప్పటి ప్రభుత్వం మోసానికి పాల్పడింది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. పైపెచ్చు హెచ్ఎండిఏకు పెద్ద మొత్తంలో గండిపడింది, హెచ్ఎండిఏ ఖజానాకు కోట్ల రూపాయలు గండిపడింది అనేటువంటి ఆరోపణలు, విమర్శలు మొదటి నుంచి కూడా ఈ వ్యవహారంలోనే ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఏ మంత్రిని తట్టి చూసినా అదే మాటను చెప్తున్నారు. కానీ దీనికి కౌంటర్గా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా వీటి విమర్శలకు కొట్టిపారేసినప్పటికీ కూడా నేరుగా హైకోర్టులోనే ఇచ్చినటువంటి తీర్పు కాపీలోనే ప్రస్తావనకు వచ్చింది. హెచ్ఎండిఏ నిధులు దారిమల్లాయి, విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చెల్లింపులు హెచ్ఎండిఏ పరిధికి మించి చెల్లింపులు జరిగాయనేటువంటి కామెంట్ కూడా చేసింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, బెనిఫిషరీస్ ఎవరి నుంచి ఎవరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి అనేటువంటి అంశాలపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో క్వాష్ పిటిషన్ మేము కొట్టివేస్తున్నాం అనేటువంటి అంశాన్ని హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే ఈ ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో భాగంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది. ఇప్పటికే దఫల వారీగా నోటీసులను కేటీఆర్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి నోటీసులు వెళ్ళాయి. ఇవాళనే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండే, కానీ ఇవాళ విచారణకు ఆయన హాజరు కాలేదు. పలానా కోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. క్వాష్ పిటిషన్ పైన వాదనలన్నీ కూడా ముగిసినాయి. ఇవాళ తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఒక్కరోజు తనకి అవకాశం ఇవ్వాలనేటువంటి అంశాన్ని నిన్న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు చెప్పారు. ఆ తర్వాత ఇవాళ ఆల్రెడీ కోర్టు తీర్పు బయటకు వచ్చేసింది. అంతకంటే ముందే ఆల్రెడీ ఈయన ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు కాబట్టి ఆయనకు సానుకూలంగానే స్పందించి మరో రీషెడ్యూల్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు 19వ తారీఖు రోజు మళ్ళీ విచారణకు హాజరు కావాలనేటువంటి తాజా నోటీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కేటీఆర్కి అందినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈడీ మాత్రం చాలా గోప్యత పాటిస్తోంది. ఏ ఇష్యూస్లో అయినా, ఏ కేసులో అయినా ఈడీ అత్యంత గోప్యత పాటిస్తుంది. ఈసీఆర్ నంబర్ను కూడా బయటికి రాకుండా చూస్తారు. అందులో డెవలప్మెంట్ ఏముందనేటువంటి విషయం పైన కూడా బయటికి రాకుండా చూస్తారు. కాబట్టి సేమ్ అట్లనే ఈ ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో
కేటీఆర్ పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందులో భాగంగానే ఎలక్టోరల్ బాండ్ల అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి మరి ఫోకస్ పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ఏమేం జరిగింది, ఆ ఆరోపణలు వస్తున్నటువంటి సంస్థకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్టోరల్ బాండ్ల లావాదేవీలు జరిగాయి కాబట్టి అందులో భాగంగానే క్విట్ ప్రోకో ఏమైనా దాగి ఉందా, అందులో భాగంగానే గ్రీన్ కోకి సంబంధించినటువంటి సంస్థనే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లుగా కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి అవి కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అత్యంత ప్రాధాన్యత తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు రెండు అంశాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఫెమా పైన, దాంతోపాటు మనీ లాండరింగ్ పైన, ఎట్ ది సేమ్ టైం ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో క్విట్ ప్రోకోకి సంబంధించినటువంటి అంశం పైన ఈ అంశాలపైన దృష్టి సారించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఫర్దర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి ఏముండబోతోంది, ఆర్డర్ కాపీ కోసం ఇప్పటివరకు వెయిట్ చేశారు ఇటు ఏసీబీ అధికారులు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ఆర్డర్ కాపీ కోసమే వెయిట్ చేస్తారు కాబట్టి సో నెక్స్ట్ ఏం స్టెప్ ఉండబోతోంది. ఇప్పటికైతే మొన్నటి వరకు కొన్ని వెసులుబాట్లు ఉండే నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఒక మధ్యంతర ఉత్తర్వులు కేటీఆర్ పైన ఉండే కాబట్టి కేవలం నోటీసులు ఇచ్చి ఆయన ఎప్పుడు విచారణకు వస్తే అప్పుడు విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఏసీబీ చెప్పింది. అయినప్పటికీ కూడా నిన్న ఆయన వెళ్తున్నట్టే వెళ్ళి మళ్ళీ తన వ్యక్తిగత న్యాయవాదిని లోపలికి అలో చేయలేరు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్తున్నాననేటువంటి అంశాన్ని ఆ సాకు చెప్పి అక్కడి నుంచి ఏసీబీ విచారణను ఆయన ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలాంటి వెసులుబాట్లు కూడా లేవు, ఎలాంటి ఊరట కూడా లేదు. జడ్జిమెంట్ అనౌన్స్ చేసే సందర్భంలోనే కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా వెసులుబాటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. న్యాయమూర్తి ముందు సబ్మిషన్స్ పెట్టాలని చెప్పి వాళ్ళు ఎంత ట్రై చేసినప్పుడు కూడా రూల్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, చట్టం అందరికీ సమానమే కాబట్టి రూల్ ఆఫ్ లా ఈక్వల్ టు ఆల్ అని చెప్పి ఒక మాటను కూడా కోట్ చేసింది. సో ఆ వ్యవహారంలోనే నెక్స్ట్ ఏసీబీకి సంబంధించి ఏం స్టెప్ ఉండబోతుంది, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నోటీసుల మీద నోటీసులు సర్వ్ చేస్తూ కేటీఆర్కి వస్తుంది కాబట్టి ఒకవేళ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వెళ్ళి క్వశ్చన్ అవర్ను ఎదుర్కొంటే ఎలాంటి స్టెప్ ఈడీలో ఉండబోతోంది. ఇలా రెండు ప్రధాన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల కేసు ముడిపడి ఉంది. ఒకటి ఏసీబీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలోనే, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి రెండు విచారణ ఏజెన్సీలు ఏం తేల్చబోతున్నాయనేటువంటి ఒక చర్చనైతే ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. మరోవైపు హైకోర్టులకు కూడా మేము వెళ్తామనేటువంటి విషయాన్ని ఇందాక హైకోర్టుకు వచ్చినటువంటి కేటీఆర్ తరఫు లీగల్ టీం అంతా కూడా చెప్తున్నారు. సో మరి హైకోర్టుకు వెళ్తే, ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావంతో కూడా కేటీఆర్ తరఫు శ్రేణులు, కేటీఆర్ తరఫు ఉన్నటువంటి సన్నిహితులు వాళ్ళంతా కూడా చూస్తున్నారు. సో మేజర్గా మాత్రం మొన్నటి వరకు ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు ఏవైతే హెచ్ఎండిఏలో అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టా అనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆర్డర్ కాపీలోనే హెచ్ఎండిఏకు పరిధికి మించి లావాదేవీలన్నీ కూడా జరిగాయనేటువంటి అంశాన్ని ఆన్ రికార్డ్గా కోర్టే ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసింది కాబట్టి ఇందులో ప్రైమా ఫేసి ఉంది, కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగా బలంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఇటు ఏసీబీ కేసులో, ఈడీ కేసులో కేటీఆర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ఫర్దర్గా.